హలో అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. సో, మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. చాలా రోజులైపోయింది వీడియో అయితే పోస్ట్ చేసి. అండ్ మా హస్బెండ్ కూడా లీవ్‌కొచ్చారు. సో, క్వాలిటీ టైమ్ అయితే స్పెండ్ చేయాలని చెప్పేసి నేనసలు వీడియోస్ కూడా ఎక్కువగా పోస్ట్ చేయట్లేదు. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, నేను కూడా బాగున్నాను. అండ్ అలాగే మా హస్బెండ్ వచ్చి చాలా రోజులయింది. అండ్ అలాగే మళ్ళీ లీవ్ అయిపోయి వెళ్ళిపోయే టైం గూడా అయిపోయింది. లాస్ట్ టైం తనొస్తున్నప్పుడు రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాను గదా! సో, అప్పుడు వీడియో పోస్ట్ చేశాను. తర్వాత మొత్తం రెగ్యులర్‌గా చేస్తూనే ఉన్నాను. బట్ ఈసారైతే అసలు నాకు కుదరలేదు. రిసీవ్ చేసుకోవడానికి కూడా నేను వెళ్ళలేదనమాట. సో, సమ్మర్ హాలిడేస్ కదా! నేను మా అమ్మగారింటికెళ్ళాను. సో, అక్కడ ఉన్నప్పుడు తనొచ్చారు. తనొచ్చే టైంకి నేను డైరెక్ట్‌గా మా ఇంటికొచ్చేసాను. సో, ఎండలు బాగున్నాయి పిల్లల్ని వేసుకొని వెళ్ళలేనని చెప్పేసి. అండ్ ఇంకా చాలామంది నా రిజల్ట్స్ గురించి కూడా అడుగుతున్నారు. సో, అందుకే ఒక వీడియో చేయాలని చెప్పి ఇవాళ నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. తను ఇంటికొచ్చి ఆల్మోస్ట్ 5½ మంత్స్ అవుతుంది. అంటే ఒక 10 డేస్ తక్కువ 6 మంత్స్ అవుతుందనమాట. ఇక లీవ్‌కి రావడమే ఆలస్యం. ఇంకా పెండింగ్ ఉన్న గుడి టెంపుల్స్ మొక్కులు గానీ, ఇంకా పనులన్నీ చూసుకుంటున్నాము. ఈ ఎండలో బయటికెక్కడికన్నా ఎళ్ళాలన్నా గానీ అస్సలు కాలు బయట పెట్టాలంటేనే భయంగా ఉంది. సో, ఇంట్లోనే పని చేసుకొని, ఫుడ్ తినేసి, హ్యాపీగా ఏసీ యేసుకొని ఇంట్లోనే పడుకుంటున్నాం. ఇక అలా ఆ పిల్లలతో కలిసి అలా టైమ్ స్పెండ్ చేస్తున్నాము. అయితే నా చేతిలో కనిపించేది ఇది ఎయిర్ ఫ్రెషనర్ అనమాట. అమెజాన్ నుండి ఆర్డర్ చేశాము. ఇది రూమ్‌లో మామూలుగా మనం అంతకుముందు ఎయిర్ ఫ్రెషనర్ బ్యాగ్స్ ఉండేయి. అవి తగిలించుకునేవాళ్ళం గదా! సో, ఇప్పుడు ఇవి కొత్తగా వస్తున్నాయి. ఇవి ఆటోమేటిక్ స్ప్రే అనమాట. ఇందులో టైమ్ సెట్ చేసేస్తే ఎవ్రీ 10 మినిట్స్‌కొకసారి, హాఫ్ అన్ అవర్‌కోసారి, 1 అవర్‌కోసారి అట్లా ఒక 3 టైమింగ్స్ ఉంటాయి. సో, అందులో బ్యాటరీస్ ఉంటాయన్నమాట. ఆ స్ప్రే బాటిల్ అందులో పెట్టేస్తే ఆటోమేటిక్‌గా మనం టైమ్ సెట్ చేసుకొని అది ఆన్ చేసి పెడితే ఇంకా ఆ టైంకి అది దానంతట అదే స్ప్రే చేస్తూ ఉంటదనమాట. సో, ఇది చార్జబుల్. దీనికొక ఛార్జింగ్ వైర్ వచ్చింది. సో, ఇది మా రూమ్‌లో అంటే బెడ్‌రూమ్‌లో పెట్టుకుంటే బావుంటదని జెప్పేసి ఇది ఆర్డర్ చేశాము. ఇలాంటివన్నీ మా హస్బెండ్ ఆర్డర్ చేస్తా ఉంటారనమాట. ఏవో ఒకటి జూసి కొనేస్తా ఉంటారు. తను లీవ్‌కి వచ్చారు అంటే ఇంటికి ఆల్మోస్ట్ ఒక 1 మంత్ సాలరీ అయితే ఖర్చు పెట్టేసి ఎళ్తారు కంప్లీట్‌గా. అంటే తెలీదు. అట్లా ఖర్చయిపోతా ఉంటదనమాట. ఏం చేశామని వెనక్కి తిరిగి చూస్తే ఏమీ కనిపియదు. సో, లీవ్‌కొస్తే అలా ఉంటది. బట్ కరెక్ట్‌గా సమ్మర్ హాలిడేస్ టైంకి పిల్లలతో టైమ్ స్పెండ్ చేయొచ్చని చెప్పేసి కరెక్ట్‌గా ఆ టైంలో వచ్చారనమాట. మళ్ళీ పిల్లలు స్కూల్ టైమ్ అంటే రీఓపెన్ అయ్యే రోజు తను తిరిగి వెళ్ళిపోతారు గూడా. చాలామంది షార్ట్ వీడియోస్‌లో గూడా అడుగుతున్నారు, "అక్క రెగ్యులర్‌గా వీడియోస్ పోస్ట్ చేయండని." మామూలుగా అయితే అసల నేను యూట్యూబ్‌లో నా జర్నీ ఇంతవరకు రావడానికి నిజంగా కారణం ఏంటంటే కన్సిస్టెన్సీ. సో, నేను డైలీ ఖచ్చితంగా ఏదో ఒక వీడియో పోస్ట్ చేయడం, తర్వాత లాంగ్ వీడియోస్ కూడా రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తా ఉండేదాన్ని. నాకది చాలా హెల్ప్ అయింది. కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే నేను ఢిల్లీ నుంచి అక్కడి నుంచి వెకేట్ చేసి ఇంటికొచ్చానో, సో, అప్పుడే నా కన్సిస్టెన్సీ అనేది కొంచెం అది మిస్ అయింది. సో, అది ఆల్మోస్ట్ నేను మ్యాచ్ చేయడానికి మళ్ళీ ట్రై చేస్తున్నాను. బట్ పిల్లలతో పని, ఇంకా కొన్ని అన్నోన్ ప్రెషర్స్ వల్ల కొంచెం అలా డిలే అవుతుందనమాట. సో, ఎనీహౌ నేనైతే మీతో టచ్‌లో ఉండాలనే అనుకుంటాను. సో, మాక్సిమం ట్రై చేస్తున్నాను. అండ్ అలాగే చాలామంది "అక్క నీ రిజల్ట్స్ ఏమయ్యాయి?" అని చెప్పి కామెంట్స్‌లో అడుగుతున్నారు. అసలు ఇది నేను ఎప్పుడో చెప్పాలి. షార్ట్ వీడియోస్‌లోనే షేర్ చేద్దామని అనుకున్నాను. బట్ మళ్ళీ పనుల్లో పడి మర్చిపోయాననమాట. సో, నా రిజల్ట్స్ వచ్చేసి చాలా రోజులవుతుంది. అయితే ఆ రోజు మా హస్బెండ్ గూడా ఇక్కడే ఉన్నారు. సో, తను లీవ్‌కి వచ్చిన తర్వాతే రిజల్ట్స్ వచ్చాయనమాట. నేనింకా అంటే మాకు కాలేజ్ గ్రూప్ ఉంటది. సో, అందులో లింక్ రాగానే రిజల్ట్స్ వచ్చేసినాయా చూసుకోవాలని చెప్పి కొంచెం కంగారు పడ్డాను. ఎందుకంటే ఈసారి నేనసల ఎగ్జామ్స్ రాసానంటే ఎంత హెక్టిక్ సిట్యుయేషన్స్‌లో హ్మ్. చాలా ప్రెషర్‌లో ఉన్నాననమాట. నా ఎగ్జామ్ జరిగే టైంకి కొన్ని ఇంపార్టెంట్ పనుల మీద ఇటు మా ఇంటి దగ్గర నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి అటు ఇటు, అటు ఇటు తిరుగుతూనే అలా జర్నీ చేస్తూనే ఈ ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ చేశాను. నిజంగా నేను ఫస్ట్ సెమిస్టర్‌లో కాలేజ్‌కి కూడా చాలా తక్కువ రోజులెళ్ళాను. సో, మొత్తం నాకు 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 5 సబ్జెక్ట్స్ 70 వచ్చేసి థియరీ పార్ట్, 30 మార్క్స్ వచ్చేసి ప్రాక్టికల్స్ అనమాట.
సో, ఎలాగైతేనే మొత్తం అన్నీ పాస్ అయిపోయాను. అంటే ఆల్మోస్ట్ 70 మార్క్స్‌కి అన్నీ 40 అబోవ్ వచ్చాయన్నమాట. అది నేను ఎట్లా రాసానో ఎగ్జామ్స్ ఎలా చదివి రాసానో నాకే తెలుసు. అంటే కరెక్ట్‌గా ఎగ్జామ్స్ జరిగే టైంకి చెప్పాను గదా! చాలా ఒక పీక్ స్టేజ్‌లో ఉన్నాను ప్రెషర్‌లో. మెంటల్‌గా చాలా అప్‌సెట్ అయిపోయి ఉన్నాననమాట. ఈవెన్ దో ఎగ్జామ్స్ అయితే స్కిప్ చేయకుండా రాసాను. అండ్ ఆ రిజల్ట్స్ వచ్చాయి. ఆ తర్వాత రోజు అమ్మ వచ్చారనమాట మా ఇంటికి. అండ్ మా హస్బెండ్‌కి ఇష్టమైన పాల తాలికలు, ఇంకా కొన్ని పిండి వంటలన్నీ చేసుకొని వచ్చారు పాపం. నాకు చేయడానికి అవ్వట్లేదని చెప్పేసి, ఇంకా "నువ్వేం చేయకు నేనే చేసి తీసుకొస్తాను" అని చెప్పి తీసుకొచ్చారు. సో, నేనైతే మైసూర్ బజ్జీ వేసి బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేశాను. ఎలాగైతే రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ సెమిస్టర్ అయితే బానే వచ్చాయన్నమాట మార్క్స్. అంటే ఇందులో మనం ఎగ్జామ్ రాస్తాం గదా! అంతా థియరీ పార్ట్ ఎక్కువుంటుంది. సో, మనం ఎంత బాగా ఆ కమ్యూనికేషన్‌తో మనం ప్రెజెంట్ చేస్తామో, అట్లాగే ఎల్ఎల్‌బి అనేది మొత్తం అంతా సెక్షన్స్, తర్వాత కేస్ లాస్తోనే నిండిపోతా ఉంటదనమాట. ఆ కేస్ లాస్‌లో ఉన్న నేమ్స్, ఇయర్స్, అలాగే కొన్ని ఫ్యాక్ట్స్ అవన్నీ అంటే కరెక్ట్‌గా ప్రెజెంట్ చేయాలి చేసేటప్పుడు. సో, మనం అంటే థియరీ పార్ట్ కాబట్టి ఎంత రాసినా గానీ మార్క్స్ అనేవి టెక్నికల్ పేపర్స్‌కొచ్చినట్టు అంత ఎక్కువ మార్క్స్ ఎయ్యరనమాట. సో, ఆబ్వియస్‌లీ చాలామంది థియరీ పార్ట్ కాబట్టి ఎలా పడితే అంటే కొంచెం ఎలాబొరేట్ జేసి ఎక్కువగా సోది రాసేసే అవకాశాలు ఎక్కువున్నాయన్నమాట. సో, అందులో ఫిల్టర్ చేసి మనం ఎంత అక్కడ ఎంత స్ట్రాంగ్‌గా ప్రెజెంట్ చేశామనేది చూసి మార్క్స్ ఏస్తారు. సో, దాన్ని బట్టి అలా కంపేర్ చేసుకుంటే ఔట్ ఆఫ్ 70కి నాకు అన్నీ 40 అబోవ్ వచ్చాయి. ప్రాక్టికల్ మార్క్స్ అనేవి కాలేజ్‌లో జరుగుతాయి. సో, ఐ మీన్ మిడ్ ఎగ్జామ్స్. సో, అవి అక్కడ అటెంప్ట్ చేశాను. అక్కడ కాలేజ్ స్టాఫ్ ఏస్తారనమాట మార్క్స్. సో, ఓవరాల్‌గా పర్సెంటేజ్ వైస్‌గా చూస్తే 69% వచ్చింది. ఇంకా ఒక్కటి వస్తే బావుండేది. 70 వచ్చేది. సో, ఈవెన్ దో అయినా నేనైతే కొంచెం సాటిస్ఫైడే. ఎందుకంటే ఆ ఎగ్జామ్స్ నేను ఎంత హెక్టిక్‌గా రాసానో నాకు తెలుసు. సో, నా రిజల్ట్స్ గురించి నాతో పాటు చాలామంది వెయిట్ చేశారు. సో, వాళ్ళందరి కోసం కూడా ఈ హ్యాపీ న్యూస్ షేర్ చేయాలని ఈ వీడియో అయితే ఇవాళ చేస్తున్నాను. అండ్ ఈరోజు లంచ్‌కొచ్చేసి మా హస్బెండ్ ఫేవరెట్ కీమా కర్రీ అయితే చేశాను. అండ్ తను లీవ్‌కొచ్చినప్పుడే గదా! ఏదైనా మనం చేయాలనుకున్నా, పెట్టాలనుకున్నా మళ్ళీ ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఆహ్, ఆల్మోస్ట్ ఒక 3, 4 మంత్స్ అయిపోయే వరకి రారు. మనం ఏం వండి పెట్టాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా ఈ 1 మంత్‌లోనే నిజంగా లాంగ్ డిస్టెన్స్‌లో ఉండే వాళ్ళకి అందరికీ ఒక పెద్ద నమస్కారం చేయొచ్చు. ఈవెన్ దో పేషెన్స్ ప్లేస్ ఎ వెరీ గ్రేట్ రోల్ అండి. ఎందుకంటే ఆహ్, ఇద్దరు చిన్న కిడ్స్‌ని పెట్టుకొని మనం వాళ్ళని టేక్ కేర్ చేస్తూ లైఫ్‌లో ఏదో ఒకటి సాధించాలి అన్న ఏదో ఒకటి మనం ఖాళీగా ఉండకూడదు అనే అనుకునే మెంటాలిటీతో మేముంటాం కాబట్టి సో, మాకలా డేస్ అనేవి గడిచిపోతాయి. బట్ ఈవెన్ దో మన చుట్టూ ఉన్న పరిస్థితులైతే మాత్రం మనల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే ఉంటారనమాట. సో, ఆ నెగటివిటీకి దూరంగా ఏదన్నా ప్రొడక్టివ్‌గా చేయాలని నేనెప్పుడు అనుకుంటూ ఉంటాను. సో, అట్లాగే ఎన్ని అబ్‌స్టాకిల్స్ వచ్చినా ముందుకి అడుగేస్తూనే ఉంటాను నేను. అండ్ ఈసారి కీమా నేనెలా చేశానంటే, ఒక షార్ట్ వీడియోలో కూడా డీటెయిల్డ్‌గా పోస్ట్ చేశాను. తెచ్చిన కీమాని వాష్ చేయకుండానే డైరెక్ట్‌గా కర్రీలో వేసి చేసేసాను. టేస్ట్ అయితే చాలా బా వచ్చింది. అలాగే చాలామంది నన్ను కామెంట్స్‌లో "అక్క చక్కగా ఎక్కడికైనా ట్రిప్‌కెళ్ళొచ్చు కదా!" అది ఇది అని చెప్పి సజెషన్స్ ఇచ్చారు. బట్ అమ్మో! ఈ ఎండల్లో మేము ఎక్కడికి ఎళ్ళలేమండి బాబు. హ్యాపీగా ఇంట్లో ఉండి హాయిగా తినేసి నచ్చింది వండుకొని తినేసి ఇంట్లో కూర్చొని పిల్లలతో అందరం కలిసి ఒక చోట ఉండి ఆ టైమ్ స్పెండ్ చేస్తాం కదా! సో, దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ టైమ్ అండి. పిల్లల్నేసుకొని ఎండల్లో లగేజ్ మోసుకుంటా బయటికి తిరిగి ఇవన్నీ అమ్మో! మా వల్ల కాదు. ఆల్రెడీ మేము లాంగ్ జర్నీస్ చేస్తా ఉంటాం కాబట్టి ట్రిప్స్ కూడా ఆల్మోస్ట్ నార్త్‌లో ఉన్నప్పుడు తిరిగేసాము. అందుకనే ఇంకా ట్రిప్స్ అంటే అసలు పెద్దగా ఇంట్రెస్ట్ రావట్లేదు తిరగాలంటే. హ్యాపీగా కామ్‌గా ఇంట్లో కూర్చోవాలనే అనిపిస్తుంది. మా హస్బెండ్ నెక్స్ట్ లీవ్‌కొచ్చేసరికి ఇంత ఎండలుండవు గాబట్టి, అప్పుడు ఖచ్చితంగా ఎక్కడికో ఒక దగ్గరికెళ్తాము. అది మీతో కూడా షేర్ చేస్తాను. సో, అదనమాట ఈ వీడియో. అండ్ మళ్ళీ మా హస్బెండ్ లీవ్ కూడా అయిపోయింది. తను వెళ్ళిపోయే టైం గూడా దగ్గరికొచ్చేసింది. డ్యూటీ పోస్ట్‌కి వెళ్ళిపోతారు.
అండ్ దాంతో పాటు ఈ రిజల్ట్స్ విషయం గూడా మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేశాననమాట. సో, ఎప్పటిలాగానే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. కొంచెం గ్యాప్ అయితే వస్తుంది. బట్ ఆ గ్యాప్‌ని కవర్ జేయడానికి చాలా చాలా ట్రై చేస్తున్నాను. ఇక మీదట రెగ్యులర్‌గా పోస్ట్ చేద్దామనే అనుకుంటున్నాను. సో, అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు నాకుంటదని ఎక్స్‌పెక్ట్ జేస్తున్నాను. ఈ రిజల్ట్స్ వచ్చిన హ్యాపీనెస్‌లో చిన్నగా ఇంట్లోనే సెలబ్రేట్ జేసుకున్నాము. అదన్నమాట ఈ వీడియో. నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.